హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరీటీస్ గ్యాలరీ. మన రీసెంట్గా 2 days బ్యాక్ నేను ఊరైతే వెళ్ళానమాట, మా చిన్నత్తయ్య గారు ఊరు. అప్పుడు మా మావయ్య గారు మేము వెళ్ళాము అని ఫంక్షన్ ఉందని వెళ్ళాము యాక్చువల్లీ. కానీ నెక్స్ట్ డే ఫంక్షన్ రోజు ఎన్విఏ, తర్వాత నెక్స్ట్ డే మేము ఉన్నాము అనేసి ఫిష్ అయితే తీసుకొచ్చారన్నమాట. ఇక్కడ ఒక టిప్ చెప్పాలి, ఫిష్ అది పీసెస్లా కట్ చేయించి తీసుకొచ్చారు. కానీ మా అత్తయ్య గారు ఇంకా నీట్గా ఏదైనా పులుసు అలా ఉండిపోద్ది అన్నట్టు అక్కడ రాళ్ళు లేవన్నమాట తీయడానికి. అందుకు మామూలుగా అయితే రాళ్ళ మీద క్లీన్ చేస్తారు కదా, అలా లేవు అని మన స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా సామాన్లు కడిగేది, అదైతే ఫిష్ తెచ్చినప్పుడల్లా దాన్ని క్లీన్ చేయడానికి ఉంటుందని ఒకటైతే సెపరేట్గా పెట్టేసుకున్నారు. దాంతో క్లీన్ చేస్తే నీట్గా అయితే వచ్చేసిందన్నమాట. మీకు కూడా ఈ టిప్ యూజ్ అవుతుంది అనేసి అయితే మీకు షేర్ చేశాను. ఈవిడైతే మా నానమ్మ గారు, అంటే మా వారు వాళ్ళ అమ్మమ్మ అన్నమాట. అయితే ఈవిడి నేను చెయ్యండి, నేను వీడియో తీస్తాను మీకు, అదే యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదా అంటే సరే నేను చేస్తాను అనేసి అన్నారు. అందుకని ఈవిడితో చేస్తున్నాను అనమాట. అంటే పాతకాలంలో బాగా చేస్తారు కదా ఈ చేపల పులుసు అయ్యి, అందుకని ఎలా ఈవిడ స్టైల్లో ఎలా ఉంటుందో మీకు చూపిద్దాం అన్నట్టుగా చేయించారన్నమాట. ముందుగా అయితే దీనికి ఆ చేప ముక్కలకి ఒక 2 ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిరపకాయలు అయితే తీసుకోమన్నారు. వాటిని అయితే మెత్తగా, మరీ మెత్తగా పేస్ట్ అక్కర్లేదు, కొంచెం ముక్కలు అక్కడక్కడ కనిపించేలా అయితే పేస్ట్ చేసుకోమన్నారన్నమాట. ముందుగా ప్యాన్లో ఆయిల్ అయితే వేశారు. దీనికి పల్లి ఆయిల్ అయితే టేస్ట్గా ఉంటుంది, మామూలు ఆయిల్ వద్దని అదే వేశారన్నమాట. ఇందులో కొంచెం ఫస్ట్ కరివేపాకు వేశారు, అది కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి అయితే యాడ్ చేశారన్నమాట. పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ గుజ్జు తీసుకున్నాం కదా అదైతే ఫ్రై చేశారు. కొంచెం అది ఒక 5 minutes ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసారన్నమాట. ఇవి మనం ఆనియన్ మిక్సీ పట్టుకున్నప్పుడే అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర ముందు గ్రైండ్ చేసుకుని తర్వాత ఆనియన్ వేసుకుని చేసేసుకోవచ్చు. కాకపోతే అవి సెపరేట్గా ఫ్రెష్గా చేసిన ఉన్నాయి అన్నట్టుగా అవి వేసారన్నమాట. ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది టేస్ట్. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఫ్రై అవ్వాలి, ఆయిల్ మనకి పైకి తేలింది అనుకున్నప్పుడు ఈ ఫిష్ పీసెస్ అయితే వేసుకోవాలన్నమాట. మీకు చూపిస్తాను. ఇందులో పసుపు కూడా యాడ్ చేశారు కొంచెం. ఈ చేపల పులుసు ఇంకా చాలా రకాలుగా చేస్తారు మా సైడు. మా నాన్నమ్మ గారు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశారు. అదే మా అమ్మమ్మ అయితే అల్లం వెల్లుల్లి కాదు, ఓన్లీ వెల్లుల్లి ధనియాలు జీలకర్ర ఆనియన్ అంతే. ఒక్కొక్కరు మామిడికాయ పులుపు యాడ్ చేయకుండా మామిడికాయ ముక్కలు యాడ్ చేసి చేస్తారు. కొంచెం మంది టమాటో కూడా యాడ్ చేస్తారన్నమాట. మామూలుగా జస్ట్ ఒకటే చింతపండు పులుసు అయితే కామన్ అన్నమాట వీటన్నిటికీ. మాకు ఈ ఎన్వి అంటే ఒక ఎమోషన్ అనమాట, నాన్ వెజ్ అంటే ఈ గోదావరి జిల్లాలో. ఇంకా మేము ఎవరైనా చుట్టాలు వచ్చినా, మేము ఎవరింటికి వెళ్ళినా, మా ఇంటికి వచ్చినా ఇదైతే కంపల్సరీ ఉంటుంది. ఇంకా అందుకైతే మా మావయ్య గారు ఇంకా వద్దన్నా తీసుకొచ్చారు. సరే ఇప్పుడు ఫిష్ పీసెస్ అయితే వేసి ఒకసారి అయితే కలపాలి. ఫిష్ అంటే మనం వేసిన వెంటనే తిప్పేయాలంట, ఎందుకంటే లేకపోతే ఒక్కసారి కొంచెం కుక్ అయినా మళ్ళీ అది విడిపోయే ఛాన్స్ ఉంటుంది, అందుకని వెంటనే తిప్పుకోవాలి అని చెప్తున్నారన్నమాట. అలాగే ఇంకొకటి, ఫిష్ పులుసు అనేది కొంచెం తక్కువ కుక్ అయితే సరిపోద్దంట. అదే చికెన్ మటన్ అయితే ఎక్కువ కుక్ అవ్వాలంట. ఇది తక్కువ కుక్ అయితే టేస్ట్ బాగుంటుందంట, చికెన్ మటన్ ఎక్కువ కుక్ అయితేనే టేస్ట్ బాగుంటుందంట. ఇది ఒకటి చెప్తున్నారన్నమాట. మా నాన్నమ్మ గారే ఇచ్చారు వాయిస్ ఓవర్ అయితే, కాకపోతే అక్కడ పక్కన డిస్టర్బెన్సెస్ అవి చాలా ఎక్కువ ఉన్నాయి అనేసి నేను వాయిస్ ఓవర్ మ్యూట్ చేసి నేనైతే వాయిస్ ఇస్తున్నాను అనమాట. కానీ ఆవిడ నేను చెప్తానని చెప్పారు, బాగానే ఉంది కానీ సౌండ్స్ వచ్చేసినాయి, ఇంకా మీకు సరిగా అర్థం కాదు అని నేనైతే చెప్తున్నాను. ఇప్పుడు ధనియాలు జీలకర్ర పౌడర్ అయితే యాడ్ చేశారన్నమాట. చూడండి, రాళ్ళ ఉప్పు, మామూలుగా సాల్ట్ వాళ్ళకి తెలియదు కానీ రాళ్ళ ఉప్పు కొంచెం ఇలా చేతితో తీసుకుని స్పూన్ లెక్క కాదు అందాజుగా వేస్తారు కదా, అలా వేశారు, అదే సరిపోయింది. ఇంకా యాడ్ చేయలేదు అన్నమాట, అంత కరెక్ట్గా వేస్తారు. తర్వాత ఈ కారం అయితే 3 tablespoons అయితే యాడ్ చేశారు. మన కారాన్ని బట్టి కొంచెం తక్కువ ఎక్కువ అడ్జస్ట్ చేసుకోండి. ఇది కూడా వేసిన తర్వాత కారం కూడా వేసి ఒకసారి అయితే తిప్పారన్నమాట పీసెస్ని కొంచెం అటు ఇటు పట్టేలాగా. ఇంకంతే, మనం చింతపండు ముందుగా నానబెట్టుకున్నాం కదా దాంట్లో అయితే వాటర్ వేసి పులుసులా తీశారు. అదైతే పులుసు వేసి ముక్క మునిగేంత వరకు అయితే మనకి యాడ్ చేశారన్నమాట. యాడ్ చేసి బెండకాయలు ఆ రోజు ఇంకా మిస్ అయినాయి. మేము కంపల్సరీ చేపల పులుసు అంటే బెండకాయలు, పీతల పులుసు అంటే వంకాయలు కంపల్సరీ వేయాలి. కానీ బెండకాయ పులుసులు బెండకాయ ముక్కలు అందుబాటులో లేవు అనేసి ఇంకా వేయలేదన్నమాట. అయినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది. పెద్దవాళ్ళు ఒక్కొక్కరు అలా చేత్తో
చేస్తే ఇంక బాగా టేస్ట్ వస్తుంది కదా, చాలా అయితే బాగుందన్నమాట. ఇంకంతే ఒక్కసారి ముక్కలు అయితే ఇలా ఒక్కసారి కదిపి ఇంకా మూత పెట్టి కొంచెం ఆయిల్ అయితే పైకి తేలే వరకు అయితే ఉంచారు. ఇందులో ఒకటి ఆవకాయ నూనె వేసుకున్నా బాగుంటుందంట. ఇప్పుడైతే యాడ్ చేయలేదు కానీ పులసలో అయితే కంపల్సరీ యాడ్ చేస్తారు. ఇంకంతే ఒకసారి ఉప్పు అంతా టేస్ట్ అయితే సరిపోయింది, ఇంకేం యాడ్ చేయక్కర్లేకుండా. ఇంకంతే కాసేపు ఒక 15 మినిట్స్ అలా ఉడికిస్తే ఇంకో మనకి వేడివేడిగా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.